గడ్డ, పోరాటాల గడ్డ. మొట్టమొదటి రజాకారులను తెరవడానికి చెన్నుగాని పట్టిన మనగాడు బిఎన్ రెడ్డి గారు, స్వరాజ్యం గారు, మారోది ఈరణ గారు, సౌకరయ్యమ్మ గారు, దొడ్డి కుమరయ్య గారు, నల్ల నరసింహ గారు. ఈనాడు ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ముందు వరుసలో ఉండి కొట్లాడే వాళ్ళు వీళ్ళంత వీరులు. ఆ గడ్డకే అందుకనే ఢిల్లీ కోటలో నల్లగొండ జిల్లాకు ఒక ఎర్రని గుర్తుండదని కూడా చెప్తున్నారు. కానీ ఈనాడు పోయిన గవర్నమెంట్లో 2019లో నిర్ణయం జరిగింది. 2019లో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మల్కాజ్గిరి నుండి ఎంపీగా గెలిచిండో ఆనాడే తెలంగాణ ప్రజానికం నిర్ణయానికి వచ్చింది. ఖచ్చితంగా బొందనగడ పార్టీ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కూడా ఆనాడు డిసైడ్ అయింది. అందుకోసమనే పేరు చెప్పి ఒక ఉదాహరణ చెప్తాను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పే ముందు ఆరుట్ల రామచంద్రరెడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, మోత్కూరుకి గడ్డమమీన్ ఆనాడు కమిషనర్ గడ్డమమీన్ ఆదేశం ఇచ్చినట, అరే ఆరుట్ల రామచంద్రరెడ్డి గారు ఎక్కడున్న పట్టుకురావాలని కాల్ చంపాలని. ఆరుట్ల రామచంద్రరెడ్డికి సవాల్ ఇచ్చినాడు, కొడుక నువ్వు నన్ను చంపుడు కాదు, నాకు ఇంటికి వచ్చిపోతానని చెప్పిండట. కానీ ఆయన ఏం చేసిండు, ఆరుట్ల రామచంద్రరెడ్డి అంటే మా అన్న ఉంటుండే, మా అన్న పేరు మందుల లేవి. అరే లేవి 2 కొర్రమడలు చేపలు పట్టుకరా, బెస్తల దగ్గర బుట్టి తీసుకురా, ఆ బుట్టే ఆ కొర్రమడ వేసుకొని రా అని ఆ బుట్టి తెచ్చినాక ఆరుట్ల రామచంద్రరెడ్డి బెస్త వేసుకొని చేపలను కూడా కూతేసుకొని పోతే ఆ గడి మీద ఉన్న అక్కడ ఉన్న గడ్డమమీన్ భార్య బులా చూసుకో అని చెప్తే పోయి ఆ జగ్గను కొర్రమడకున్న జగ్గలను ఉత్తరం రాసి పెట్టినట. అరే కొడక నీ ఇంటికి వచ్చిపోయిన ఇది తెలంగాణ సాయుధ పోరాటానికి ఉన్న గడ్డ ఇది అని సవాల్ ఇచ్చిన రామచంద్రారెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, నేను వస్తున్నా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం చేస్తానని సవాల్ ఇసి ఇవాళ ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చున్న దమ్మునే మనగాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మనం చెప్తున్నాం. అందుకోసమనే ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజానాయకుడు ఇవాళ మన గడ్డ మీదకి వచ్చినంటే ఇవాళ మన అదృష్టంగా భావించాలి. నిజంగా నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడు, కానీ అలాంటి వాళ్ళను కూడా వీళ్ళు చిన్నతనం చేస్తే తుంగతుర్తి పోరాటాల గడ్డ, తిరుగుతుర్తి అక్క చెల్లెలు అన్నదమ్ములు తొక్కుడు వ్యక్తి కనుమైపోయింది. ఇంకా అందుకోసమనే ఇవాళ నేను రిక్వెస్ట్ చేసిన, అయ్యా మా తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఒకడే ఉసుక వేసుకున్నాను, ఒకడే బూజు వేసుకున్నాడు, ఒకడే మంది మీద దాడి చేశారు. కనుక ఒక్కసారి ఈ గడ్డ మీద నీ పాదం పోతే మా గడ్డ పవిత్రమైతే చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన. అందుకోసం మనకి ఇలా కొన్ని వరాలు కూడా ఇచ్చిపోవడం జరుగుతుంది. కనుక వారికి నేను ముఖ్యంగా మనవి చేస్తా ఉన్నా, ఈ తుంగతుర్తి నియోజకవర్గానికి 13 గ్రామాలు, ఇదే మండలంలో 13 గ్రామాలు ఎస్ఆర్ఎస్పీ ఇలా దేవాదుల నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. దాన్ని మీరు పరిశీలించాలని మనవి చేస్తా ఉన్నది. పక్కన ఇరిగేషన్ శాఖ మాత్రం ఉంది కాబట్టి మీరు దాన్ని సరి చేసి ముఖ్యమంత్రి గారికి వివరించి శాంక్షన్ చెప్పాలని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ కాలువలు ఏతున్నాయో ఆ ఈ చెర్లకు నీళ్లు పోయే కాలువలు అసంతృప్తిగా ఉన్నాయి, వాటి కూడా మంజూరు చేయాలని మనవి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం, ఇవాళ మన నాగారం అడవులకి ప్రభుత్వ కార్యాలయం మంజూరు చేసినందుకు, ఇండస్ట్రియల్ పార్క్ మంజూరు చేసినందుకు, జూనియర్ కాలేజ్ మంజూరు చేసినందుకు, అగ్నిమాప కేంద్రం మంజూరు చేసినందుకు, ఇక్కడ మీరు మంజూరు చేసిన ప్రతి దానికి కూడా మా తుంగతుర్తి ప్రజల పక్షాన నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. అందుకోసమనే ఇక నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఇది బాడీలో పోతే మర్చిపోతే పైన పోవాలి. ఇది అందుకోసమనే మేము మీకు కాగితం ఇస్తా, నేను పేపర్ ఇస్తా, నేను రిక్వెస్ట్ ఇస్తా, నా విజ్ఞాపన పత్రాన్ని 20 ఇంటికి వచ్చి ఇస్తా, దాన్ని పరిశీలించి మీరు సాయం చేయాలని చెప్పి మరి ఒక్క పిలుపుతోని ముఖ్యమంత్రి గారు వచ్చినందుకు నా మీద అభిమానం వచ్చిన నా అన్నజనులకు, అక్కదమ్ములకు అందరికీ కూడా నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్! అందరి చేతులు ఎవరు కడగాలి. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ!